Welcome on. Third topic is the rank of a matrix using normal form. This is the second form for finding the rank of the matrix. Okay, in before echelon form we are using only row operations and converting the given matrix into upper triangular matrix. But in normal form we can use a row and column operations. Use row and column operations, and very important step in normal form is we need to convert the given matrix to identity matrix. Identity matrix means matrix where diagonal elements are 1. Matrix where diagonal elements are 1. This is called identity matrix of order 2 by 2. So we need to convert the given matrix into identity matrix where I2 0 0 0. So where I2 means identity matrix of 2 by 2. So rank of a given matrix will be 2. Okay, we need to convert the given matrix into identity matrix, and for converting this given matrix to identity matrix we may use row and the column operations. Okay, let us solve by taking one problem. This is our given matrix of order 3 by 4. So we need to convert. Now solution by using a normal form. Normal form means converting the given matrix into identity matrix by using rows and the column operations. So first, make sure that diagonal elements are make sure that the first we are starting with the first element or first column. So make sure that the first element in the matrix should be 1. So now interchange the columns. Column 1 is interchanged to column 2. Okay, we are changing this column 1 and the column 2. 1 0 1 0 4 2 2 2 3 minus 2 6 1. ఓకే, ఇచ్చిన మ్యాట్రిక్స్ 3/4 లో ఉంది. 3/4 ఉన్న మ్యాట్రిక్స్ నార్మల్ ఫామ్ ని యూజ్ చేయాలి అంటే కాలమ్ ఆపరేషన్స్ కానీ రోస్ ఆపరేషన్స్ కానీ ఏవన్నా చేయొచ్చు. రెండు యూజ్ చేసి మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ చేయాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ చేస్తే అప్పుడు ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఒక ఆర్డర్ ఎంతైతే ఉంటుందో అది మనకు ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అవుతుంది. సో అండ్ ఫస్ట్ ఎలిమెంట్ ఇది 1 వచ్చేటట్టు చూసుకోండి. సో ఆపరేషన్స్ మనకి ఈజీగా అవుతాయి. ఇప్పుడు మనకు 1 0 0 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంది? మనకు 1 0 0 0 1 0 0 0 1 ఇట్లుంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో డయాగనల్ ఎలిమెంట్స్ 1 ఉండాలి. ఇలా డయాగనల్ ఎలిమెంట్స్ ఏంటివి? ఇవి. ఈ డయాగనల్ ఎలిమెంట్స్ 1 ఉండాలంటే ఇది ఏంటి? ఇవి డయాగనల్ ఎలిమెంట్స్, బికాస్ ఇంటర్చేంజ్ చేసినాం కాబట్టి చేంజ్ అవుతాయి. ఈ డయాగనల్ ఎలిమెంట్స్ 1 నుండి మిగతావన్నీ 0 ఉండాలి. సో అది ట్రై చేస్తున్నాం మనం. అప్పుడు ఏంది? రో 3ని మనం ఫస్ట్ 0 చేయాలి. ఫస్ట్ కాలంలో చూస్తే 1 0 0 కదా. సో అప్పుడు మనం రో 3ని 0 చేయాలి. 0 చేయాలంటే R3 మైనస్ R1 చేస్తాం. అప్పుడు R3 మైనస్ R1 చేస్తే 1 0 0 అవుతుంది ఆటోమేటిక్గా. 1 మైనస్ 1 0. నెక్స్ట్ R1 R2ని మనం ఏం చేంజ్ చేస్తాడు? సో 0 4 R3 మైనస్ R1 కదా. 2 మైనస్ 0 2 2 మైనస్ 2 2 6. బికాస్ రో 1 అండ్ రో 2 ఆర్ అన్చేంజ్. మనం ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. R3 మైనస్ R1 అంటే 3 మైనస్ 2 1 1 మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 అంటే 3. ఇది మనకు R3 ఆపరేషన్ R3 రో పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు వచ్చిన మ్యాట్రిక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? ఈ ఎలిమెంట్ 1 నుంచి పైన కింద 2 0 చేయాలి. పైన కింద 2 0 చేయాలంటే 2 4 ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 2 కదా. అప్పుడు ఏం చేయవచ్చు? వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు? మళ్ళీ చేంజింగ్ R3ని చేంజ్ చేయాలి. సో R3 కాలమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం. ఇట్ విల్ బి ఈజీ. సో కాలమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే C2 కెన్ బి రిటర్న్ యాజ్ C2/2. C2/2ని చేయవచ్చు. సో C2/2 చేస్తే 1 0 0 0 4/2 2 2/2 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 2 1 minus 2 6 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది? 1 0 0 0 1 0. సో నౌ డివైడ్ రో 2.
రో 2ని ఏదాంతో డివైడ్ చేస్తున్నాం, రో 2 is divided with 2 తో డివైడ్ చేస్తున్నాం. రో 2ని 2 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 1 0 2 minus 2, 0/2 0, 2/2 1, 2/2 1, 6/2 3. నెక్స్ట్ R3 is changed, 0 1 1 3. ఆటోమేటిక్గా మనకు 2 rows ఐడెంటికల్, అంటే 2 rows సేమ్ వచ్చినాయి. 2 rows సేమ్ వచ్చినాయంటే ఒక దాని నుంచి ఒకటి మైనస్ చేసేచ్చు, ఒక దాని నుంచి ఒకటి మైనస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రో అంతా మైనస్ అయిపోతుంది. సో పర్ఫార్మ్ R3, రో 3ని ఏం చేస్తున్నాం, R3 మైనస్ R2ని చేస్తున్నాం. 1 0 2 minus 2, 0 1 1 3, 1 minus 1 0 0, 1 minus 1 is 0, 1 minus 1 is 0, 3 minus 3 is 0. సో లక్కీలీ రో 3 మొత్తం 0 అయిపోయింది మనకు. ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంది, ఇవి నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ జీరోస్ చేయాలి, ఈ 2 ఎలిమెంట్స్ జీరోస్ చేయాలి, ఈ 2 ఎలిమెంట్స్ జీరోస్ చేయాలి. సో ట్రై టు మేక్ దట్. ఓకే, try to make all those elements to 0 చేయండి, ఎట్లా పాసిబుల్ అవుతుంది. ఓకే, కాలమ్ 2 is equals to కాలమ్ 2 మైనస్ చేయొచ్చు కదా, కాలమ్ 3 మైనస్ కాలమ్ 2 నా, కాలమ్ 3 మైనస్ కాలమ్ 2 చేస్తే మనకు ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంది, column 4 is equals to column 4 minus 3 times of column 2. Okay, 3 times of column 2. Only focus on the second row observation మనం చేద్దాము. సో అప్పుడు ఏమవుతుంది, కాలమ్ 1 and 2 are unchanged కదా. కాలమ్ 3 ఏంది, కాలమ్ 3 మైనస్ కాలమ్ 2, 2 minus 0 2, 1 minus 0 సారీ 1 minus 1 0, 0 minus 0 0. కాలమ్ 3 కూడా మనకు 0 వచ్చేసింది. నెక్స్ట్ ఏంది, కాలమ్ 4 ఏం చేయాలి, కాలమ్ 4 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ కాలమ్ 2 అన్నాడు. సో కాలమ్ 4 మైనస్ 2 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 0 అంటే 0నే కదా, సో మైనస్ 2. నెక్స్ట్ 3 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 1 అంటే 3 మైనస్ 3 ఇస్ 0, 0 మైనస్ 0 0. నెక్స్ట్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దిస్ ఐఎమ్ రన్నింగ్ దిస్. నెక్స్ట్ ఈ నుంచి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కాలమ్ 1 కాలమ్ 3 అండ్ కాలమ్ 4 సేమ్. కాలమ్ 3ని యూజ్ చేసి కాలమ్ 3 is divided with 2 చేస్తే మనకు ఆటోమేటిక్గా 1 వచ్చేస్తుంది కదా. ఓకే, డన్. 1 0 0 0 1 0. కాలమ్ 3ని 2తో డివైడ్ చేస్తే 1 0 0 మైనస్ 1 0 0. ఓకే, ఇప్పుడు మళ్ళీ అగైన్ 1 మైనస్ 1 0 చేయాలి మనం. 1 మైనస్ 1 0 చేయాలి అంటే ఏం చేయాలి అంటే సేమ్ పర్ఫార్మ్ అగైన్ కాలమ్ ఆపరేషన్స్ ఓన్లీ. కాలమ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు కాలమ్ 3 మైనస్ కాలమ్ 1 అంటే 1 మైనస్ 1 0 అవుతుంది కదా, డన్ అయిపోయింది. నెక్స్ట్ కాలమ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు కాలమ్ 4 ప్లస్ కాలమ్ 1. కాలమ్ 4 ప్లస్ కాలమ్ 1 ఎందుకు చేసిన అంటే మైనస్ 1 ప్లస్ 1 0 అవుతుంది, డన్. 1 0 0 1 0 0. నెక్స్ట్ కాలమ్ 3 మైనస్ కాలమ్ 1 అంటే 1 మైనస్ 1 ఇస్ 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0 అగైన్. నెక్స్ట్ కాలమ్ 4 ఏంది, మైనస్ 4 మైనస్ 1 ప్లస్ 1 కదా, 0 సేమ్ 0 0. ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు దీన్ని, నెక్స్ట్ ఇప్పుడు ఏమని రాయొచ్చు దాన్ని అంటే రైట్ ఇట్ యాజ్ I2. This is identity matrix of order 2 కదా, 4 ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఆఫ్ ఆర్డర్ 2. సో I2 0 0 0 ఆర్డర్ ఇవన్నీ జీరోస్ రాయొచ్చు మిగతావన్నీ. సో I2 is 0 0 0. సో ఇప్పుడు I2 అంటే ఏంది, I2 is equals to I order 2/2 కదా. మనం ఏమన్నాం ఫస్ట్, నార్మల్ ఫామ్ అంటే ఏంది, ఆర్డర్ వేర్ ఆర్డర్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే IR వేర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు 2. So rank of a given matrix A is 2. This is how to find normal form, how to find the rank of a matrix using normal form. Next